అలా ఈ సమ్మె ఎన్ని రోజులు కొనసాగుతుంది? ఇప్పటికే వాళ్ళ యొక్క ప్రయాణికుల వాళ్ళ ఇబ్బందులు కూడా చాలా చూస్తూ ఉన్నాం. ఒక ఆల్మోస్ట్ ఉదయం నుండి ఇప్పటి వరకు చాలా ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళ పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ సమ్మె ఇంకా ఎన్ని రోజులు ఉండే అవకాశాలు ఉన్నాయి? వాస్తవంగా సమ్మెకు మేము పోలే, ప్రభుత్వమే సమ్మెకు పంపించింది. ఒక రవాణా మంత్రి ఉండి చర్చలకు రాలే, కాలయాపన ఒక కమిటీ వేశారు. ఆ కమిటీకి విధి విధానాలు లేదు, వాళ్ళు ఏం చెప్తలేరు. మీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయంటే 32 డిమాండ్ లెటర్స్ ఇచ్చినాము, దీనిలో మాకు పరిష్కారం చేసేంత లేదు, విధి విధానాలు లేవు. కాబట్టి మేము మంత్రి వారికి చెప్తాము, 4 వారాలు టైం ఇవ్వమన్నారు. ఈ సమ్మెకు పోనీకి ప్రభుత్వమే కారణం. ప్రభుత్వం సమ్మె నివారణ చేయాలంటే ఈరోజు కూడా చర్చలు విలువను. మంత్రి కరీంనగర్ పోయి వచ్చాడన్నాడుగా, రమ్మని చేస్తాం చర్చలకు రెడీ. ప్రభుత్వం అండి ఇప్పటికీ ఇది 2వ దఫా మేము సమ్మె నోటీస్ ఇచ్చాం. 2025 ఇచ్చాం, కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది టైం అన్నారు. 1 ఇయర్ అయిపోయింది, మళ్ళీ సమ్మె నోటీస్ ఇచ్చాం. 3 మెయిన్ కమిటీ వేశారు, ప్రొఫెసర్ కోదండరాం, అదేవిధంగా కోనంలేం సాంబశివరావు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. ఆ కమిటీ వేస్తే కూడా అది కాలయాపన అయింది. కమిటీలు అంటే నమ్మే పరిస్థితులు ఆర్టీసీ కార్మికులు లేడు కాబట్టి డైరెక్ట్ మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, డిప్యూటీ సీఎం కానీ చర్చలకు విలువను మా న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే ఈ నిమిషం మేము సమ్మె విరమించడానికి రెడీ ఉన్నాం. అంటే ఇప్పటికీ కూడా మీరు చాలాసార్లు కూడా గతంలో కూడా గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా ధర్నాకి దిగారు. మరి గత ప్రభుత్వం అయినప్పుడు అలానే ఉంది, ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం అయినా ఇలానే ఉంది. ఎట్లా చూస్తా ఉన్నారు? ఏ ప్రభుత్వం వచ్చినా మీ బాధలు తీరని పరిస్థితి కనబడతా ఉంది కదా, దీన్ని ఎట్లా చూస్తారు? తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో కూడా ఆ పార్టీకి మేము సంపూర్ణ మద్దతు ఇచ్చి, తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులనేవి ఇక్కడనే మీడియా పాయింట్ ఉంది. అప్పుడు జయశంకర్ సార్ బతుకున్నప్పుడు ఇక్కడ 475 రోజులు టెంట్ నడిపేయడం జరిగింది. ఆ ప్రభుత్వం కూడా చెప్పింది తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రభుత్వంలో విలీనం చేస్తున్నాడు. లాస్ట్ ముంగట ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ స్టార్ట్ చేసిండు. గవర్నర్ ఆమోద ముద్రైంది. అపార్ట్మెంట్ డే అనేది ప్రకటించకుండా ఆ ప్రభుత్వం పోయింది. ఇతను చేస్తలేడు కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు ఇచ్చి వాళ్ళకు నేనైతే చెప్తున్నా, వ్యక్తిగతంగా 70 రోజులు సిక్ చేసి కాంగ్రెస్ పార్టీకి ఫుల్ సపోర్ట్ చేసినాం. పార్టీ వచ్చింది. డిసెంబర్ 9 నాడు మాదిగూడెంలో ఉంటుందని కోరిక ఉండే, మహాలక్ష్మి స్కీమ్ పెట్టాడు. దానికి ఒక కమిటీ లేదు, ఏది లేదు. ఆయన ఏం చేసినా ఆర్టీసీ కార్మికులకు వచ్చే ఒక కమిటీలు పెడుతున్నాడు. ఈ కమిటీ అంటేనే కాలయాపన. కమిటీలు నమ్మేంత పరిస్థితులు ఎవరు లేరు. దయచేసి ఈ కమిటీలను పక్క పెట్టండి. డైరెక్ట్గా మంత్రి కానీ ఇంకెవరైనా, డిప్యూటీ సీఎం ఉన్నాడు, మా బాధ మొత్తం తెలుసు. మా ఫైల్స్ అక్కడనే ఉన్నాయి. 2017 పే స్కేల్ ఉంది, 2021 ఉంది. మా రికార్డ్స్ అన్నీ బట్టి విక్రమ సార్ దగ్గర ఉన్నాయి. ఆయన డైరెక్ట్ చర్చలకు పిలుమను, మేము రెడీ ఉన్నాం, చర్చలకు రెడీ ఉన్నాం. ఆర్టీసీ, జేఏసీ దర్వాలు కుల్లా ఉన్నాయి. ఏ టైంలో పిలిచినా మేము చర్చలకు రెడీ ఉన్నాం. అంటే ఇంకొక విషయం అన్న, ఇప్పుడు సాధారణంగా ఇక్కడ ప్రయాణికులతో మాట్లాడినప్పుడు కొంతమంది చెప్పేది ఏంటంటే, అన్న ఇప్పుడు ఎగ్జామ్ ఉందన్న, అన్న హాస్పిటల్కి వెళ్ళాలన్న, చాలామంది వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు మేము బోర్డుతోనే వాళ్ళు కన్నీరు పెట్టుకుంటున్న వాళ్ళు కూడా కొంతమంది వృద్ధులు కనబడుతూ ఉన్నారు. మరి ఈ బాధ ప్రభుత్వానికి ఎందుకు తెలియట్లేదంటే ఏం చెప్తారు? వాస్తవంగా మేము సమ్మె న్యూట్రల్ డేస్ చేసినాం. 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇంటర్మీడియట్ అయిపోయినాయి, ఇంకా వివిధ ప్రభుత్వ ఎగ్జామ్స్ కానీ గ్రూప్ 1, గ్రూప్ 2 అన్ని ఎగ్జామ్స్ అయినాక పెట్టాం. ప్రభుత్వానికి మేము చెప్పాము కూడా, మేము ఒక పండుగలము కూడా పెడుతున్నాం. ఆర్టీసీ కార్మికులను మీరు బదనాం చేస్తారు కాబట్టి అన్ని ఎగ్జామ్స్ అయినాక పెట్టాం. హాస్పిటల్స్ మామూలుగా ఇది జనరల్గా ఉంటుంది, ప్రతి ఒక్కరికి వర్కర్స్కి ఉంటుంది, ప్రజలకు ఉంటుంది. డిప్లొమా ఎగ్జామ్స్ కూడా అన్ని ఎగ్జామ్స్ అయిపోయినాక పెట్టినాం. చిన్న చిన్న ఎగ్జామ్సే, నేషనల్ ఎగ్జామ్స్ కానీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎగ్జామ్స్ ఏవైతే కండక్ట్ ఉంటాయో ఆ ఎగ్జామ్ రిజల్ట్ కూడా వచ్చినాయి. దాని తర్వాతనే ఇవి డిక్లేర్ చేసినాం. 45 డేస్ ముంగటనే మేము సమ్మె నోటీస్ ఇచ్చినాం. ఆ లోపల వాళ్ళు చర్చలకు పిలవాలి. నిన్న చర్చలకు పిలిచారు, ఆ చర్చలు కూడా విఫలమైనవి. కమిటీకి విధి విధానాలు లేవు కాబట్టి మేము తెలంగాణ ప్రజలకు, కార్మికుల తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఆ తరఫున 45 డేస్ ముంగట ఇచ్చినాం. ఈ సమ్మెకు పోనీకి ప్రభుత్వమే కారణం కాబట్టి మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, ప్రభుత్వాన్ని మీరు అడ్డుకోండి. ఈ ప్రైవేట్ బస్సులు ఏవైతే వస్తున్నాయో వాటిని అడ్డుకోండి. ప్రభుత్వం తరఫునే రవాణా సౌలభ్యం ఉంటుంది కాబట్టి మీరు ప్రైవేట్ ఆపరేటర్స్ ఎవరో చేస్తారో వాళ్ళు ఇష్టమున్న రేటు తీసుకురు. ఈ బస్సులలో మీరు ఎవరు టికెట్ తీసుకోకండి. కాబట్టి వాళ్ళే డబ్బులు తీసుకొని జోబులో పెట్టుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఎన్ని బస్సులు నడుస్తున్నాయో అన్ని బస్సులలో పురుషులు కానీ మహిళలు కానీ టికెట్లు తీసుకోవద్దని తెలంగాణ ప్రజలకు అప్పీల్ చేస్తున్నారు. అంటే నిన్న మీడియా ముందు కూడా పొన్నం ప్రభాకర్ గౌడ్ ఒక వీడియో కూడా వదిలిన పరిస్థితి కనబడుతుంది. మేము ఎవరిని కూడా సమ్మెకి వెళ్ళమని ప్రేరేపించట్లేదు, ఖచ్చితంగా ప్రభుత్వం సానుకూలంగానే ఉంది, మాట్లాడదాం, చర్చిద్దాం,
టైం తీసుకుందాం, ఏదన్నా కానీ కుల్ల మాట్లాడుకుందాం అనే విధంగా తను మాట్లాడింది కదా, తన వ్యాఖ్యని ఎట్లా చూస్తావు? ఏసీలలో కూర్చొని ఇప్పుడు మంచిగా కుర్చీ దొరికింది, హ్యాపీగా ఉన్నాడు, పెద్ద శాఖ దొరికింది. కార్మికుని బట్టలు చూడండి, ఒక డ్రైవర్ డ్యూటీకి వెళ్ళి తిరిగితే తెల్లగా బట్టలు అవుతాయి, చెమట వస్తుంది. 12 గంటలు 18 గంటలు డ్యూటీ చేపిస్తున్నారు. పొన్నం ప్రభాకర్ గారు మా లెవెల్లో తెలంగాణ ఉద్యమంలోకి వెళ్ళి వచ్చిన నాయకుడు, అతనికి తెలియదా? ఒక తెలంగాణ వాదిగా మనం తక్కువ చూపు చూస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళెంత ఇప్పటికే 15,000 మంది రిటైర్మెంట్ అయ్యారు, వాళ్ళని రిక్రూట్మెంట్ చేయలే, ఇప్పటి వాళ్ళతోనే ఈ వెట్టి చాకరీ చేపిస్తున్నా కాబట్టి వీరు ఏం చేయలేరు, సమ్మెకు ఓలేరు అన్నారు. కొన్ని సంఘాలతోని ప్రేరేపణ చేసిరు, అన్ని సంఘాలు మా సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇచ్చారు. సమ్మెలో లేని సంఘాలు కూడా నిన్న మీరు చూశారు, సెక్రటరియట్కి రావడం జరిగింది. మీడియా పాయింట్ సెక్రటరియట్లో కూడా సంపూర్ణ మద్దతు ఇస్తారు. అన్ని సంఘాల నుంచి ఏర్పడింది జేఏసీ, సంపూర్ణ మద్దతు ఇచ్చారు. మా దాంట్లో లుకలు లేవు, బేసారాలు ఏమి లేవు. వాళ్ళు పిలిస్తే ఆర్టీసీ జేఏసీ దర్వాజాలు కూడా కుల్లా ఉన్నాయని మీడియా ద్వారా ముఖ్యమంత్రి కానీ మంత్రి వారికి తెలియజేయడం జరుగుతుంది. సో వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చేదాకా ఈ సమ్మె నెరవేరుతుంది. ప్రభుత్వమే ఈ సమ్మెకి మమ్మల్ని వెళ్ళే విధంగా చేసింది. ప్రభుత్వము తీసుకున్న నిర్ణయాల వల్లనే మేము ఈరోజు సమ్మెకి వెళ్ళే పరిస్థితి కనబడతా ఉంది.